హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్. ఈరోజు మన ఛానల్లో పప్పుచారు చేస్తున్నానండి. మనలో చాలామంది పప్పు మిగిలిపోతే పడేస్తుంటారు. అలా వేస్ట్ చేయకుండా పప్పుచారుని పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినేస్తారండి. ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పప్పుచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూపిస్తున్న పప్పు నేను మధ్యాహ్నం భోజనానికి చేసిన టమాటో పప్పు అండి. ఈ పప్పు కొంచెం మిగిలిపోయిందండి. ఇది 1 కప్పు వరకు వచ్చింది. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దానిలో పప్పు వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఒక మీడియం సైజ్ టమాటో తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీనిలో 1.5 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒకసారి పప్పుచారుని గరిటెతో కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పప్పుచారు మరుగుతున్నప్పుడు పొంగు వస్తుందండి. అప్పుడు గరిటెతో కలుపుతూ ఉండాలి. పప్పుచారులో వేసిన టమాటో ఉల్లిపాయ ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం ముందుగా చేసిన పప్పుతో చేస్తున్నాము కాబట్టి దీనిలో కారం ఉంటుందండి. అందుకే నేను కారం స్కిప్ చేసి ఓన్లీ పసుపు మాత్రమే వేశాను. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ రుచికి సరిపడినంత చూసుకుని వేసుకోండి. ఇప్పుడు దీనిలో చింతపండు రసం 1/2 కప్పు వరకు వేసుకోవాలి. పప్పుచారుని ఒకసారి కలుపుకుని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పప్పుచారు బాగా మరిగి కొంచెం చిక్కబడిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ పప్పుచారుని తాలింపు పెట్టడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు చితగొట్టి వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వెల్లుల్లి ఇష్టం లేని వారు వెల్లుల్లికి బదులుగా కొంచెం ఇంగువ వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ జీరా వేసుకోవాలి. ఒక చిన్న ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పోపంతా బాగా ఫ్రై అయిన తర్వాత పప్పుచారుని దీనిలో వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచి పెట్టుకోండి. తాలింపు అయిన వెంటనే పప్పుచారు మీద మూత పెట్టి స్టవ్ ఆఫ్. పప్పుచారు రెడీ అయిందండి. దీన్ని మనం వేడివేడి అన్నంతో పాటు కలుపుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.